యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క కృపను బట్టి మనమందరూ సజీవ లెక్కలో ఉన్నాం. మనం ఏమై ఉన్నామో అది దేవుని యొక్క కృపే ఉంది. దేవుడు కాలమంతా మళ్ళీ కాచి కాపాడి నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టి మరికొన్ని దినాలైంది. ఇంకా రాబోతున్న దినాలు మహిమతో కూడిన దినాలుగా, ఆశీర్వాదపు దినాలుగా ఉండాలని ఉద్దేశంతో నేను పశ్చాత్తాపం, మారు మనస్సు అనే విషయాన్ని లూకా సువార్త 15:11-32 రాయబడిన తప్పిపోయిన కుమారుడు చరిత్ర ద్వారా మాట్లాడకుండా రావటం జరుగుతున్నాయి. మారు మనస్సు అనేది ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాన్ని మాత్రం కాదు, మనల్ని పర సంబంధులుగా చేస్తాయి, మనలను పరలోక రాజ్యానికి తీసుకెళ్తాయి. చూడండి, సిలువలో వేలాడుతున్న దొంగ అప్పటికప్పుడు పశ్చాత్తాపడ్డాడని ఆయన విడిచిపెట్టలేదు. ఈరోజు నాతో పాటు ప్రదేశంలో ఉంటావని లూకా సువార్త 23:42-43 చూస్తున్నాం. సో పశ్చాత్తాపం అనేది భూ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదాన్ని మనకు తీసుకొస్తున్నాయి. ఈరోజు దేవుని బిడ్డలైన వారు తండ్రి యొక్క ఆస్తులను, తండ్రి యొక్క హెరిటేజ్ని నాశనం చేస్తున్నారు. వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు కానీ, దేవుడిచ్చిన ఘనతలు కానీ, దేవుడిచ్చిన అభిషేకం కానీ, వరాలు కానీ దేవుని మహిమ కోసం వాడబడాలి. అది తీసుకెళ్ళి మన స్వార్థం కోసం, మన పేరు ప్రఖ్యాతి కోసం, మనలో మనం గొప్ప చేయడానికి కోసం అవి వాడితే చాలా బాధాకరమైన విషయం. వీడు తప్పిపోయిన కుమారుడు చేసిన తప్పు ఏంటి? తండ్రి యొక్క ఆస్తిని నష్టపరిచాడు. ఆత్మీయంగా తండ్రి యొక్క ఆస్తి ఏంటి తెలుసా అండి? కీర్తన 119:72 రాయబడి ఉంది, నీ ధర్మశాస్త్రము, నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట 1000 విలువ కలిగిన గోల్డ్ కంటే, వెండి కంటే విలువైనది అంటున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని ఈ దినాల్లో ఉన్నట్టుగా బోధించలేని సేవకులు ఉన్నారు. మరికొందరు చూస్తే ఎవరికి వాళ్ళకు నచ్చినట్టుగా ఎలా పడితే అలాగా వాక్యాన్ని తిప్పుకుంటున్నారు. అది దేవుని యొక్క వాక్యాన్ని దుర్వినియోగపరచటం. అంతేకాదు, దేవుడి నోటి నుండి వచ్చే ప్రవచన వాక్కులు ఏదైతే ఉందో అది కూడా దేవుని బిడ్డలారా విలువైన ఆస్తులతో సమానమైన విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సామెతలు 3:14-34 చదివితే దేవుడిచ్చిన జ్ఞానం అనేది వెండి బంగారం అనే ఆస్తుల కంటే విలువైనదండ. ఆ దినాల్లో డబ్బులు లేదండి. దేవుని బిడ్డలు ఆ దినాల్లో ఆస్తిగా భావించేవాళ్ళండి సిల్వర్ గోల్డ్ని. అయితే ఈ సిల్వర్ గోల్డ్ దేనికి పోల్చబడిందంటే దైవ జ్ఞానానికి పోల్చబడింది. ఈరోజు దేవుడు మనకి జ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఎన్నో రకాలుగా దేవుడి జ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఒక మనిషి దేవునికి భయపడినప్పుడు ఆయనకు దైవిక జ్ఞానం కలుగుతున్నాయి. అందుకొరకే బైబిల్ రాయబడి ఉంది, దేవునికి భయపడటమే జ్ఞానానికి మూలమనే మాట మనకు కనపడుతున్నాయి. దేవునికి భయపడటం అనే మాటకు అర్థం ఏంటంటే దేవునికి లోబడటం. దేవునికి లోబడితే అది దేవుని యొక్క జ్ఞానాన్ని తీసుకుని వస్తాయి. అందుకొరకు సామెతలో 1:7 రాయబడి ఉంది, జ్ఞాన వివేకులకు ఆధారముగా ఆత్ముడు. యెషయా గ్రంథం 11:2-3 మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ యొక్క దైవిక జ్ఞానము ఈ దినాల్లో పరిశుద్ధాత్మ వరాల ద్వారా పంచబడబడుతున్నాయి. జ్ఞానవాక్యం, బుద్ధివాక్యం, ఆత్మల వేచన, ఈ వరాలను, ఈ జ్ఞానాన్ని, ఈ తెలివిని మన దేవుని మహిమ కోసమే వాడాల, దేవుని కోసమే వాడాల, దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ వాడాల, తండ్రి దగ్గర ఉంటూ అది వాడాల. మనము మన ఇష్టానుసారంగా తప్పిపోయిన కుమారుడు ఆ తండ్రి యొక్క ఆస్తిని తనకు రైట్స్ ఉందని తనదనుకొని అది వాడుకొని దాన్ని దుర్వినియోగపరిచి నష్టపోయి తిరిగి వచ్చాడు. ఈ దినాల్లో నేను బోల్డ్గా స్ట్రాంగ్గా చెప్తున్నాను, దేవుని యొక్క అభిషేకాన్ని కానీ, లేకపోతే వాక్యాన్ని కానీ, లేకపోతే వరాలను కానీ, ఆత్మఫలాన్ని కానీ, అభిషేకాన్ని కానీ, దేవుడు మీ ఇచ్చిన తాళంతులు ఏదైతే ఉందో, కొంతమందికి ఒక్కొక్కరికి ఒక తాళంతులు దేవుడు ఇస్తాడు. కొంతమంది మ్యూజిక్స్ పైన తాళంతులు ఉంటాయి, కొంతమందికి సింగింగ్ పైన తాళంతులు ఉంటాయి, కొంతమందికి సేవకి దేవుడు సేవలు బలంగా వాడుకుంటాడు. ఇటువంటి తాళంతులు వరాలను మనం ఏం చేయకూడదండి, దుర్వినియోగపరచకూడదు. అలా దుర్వినియోగపరిస్తే అది చాలా పెద్ద నష్టానికి కారణమవుతాయి, దేవునికి దూరం చేస్తాయి. ఇటువంటి తప్పిపోయిన కుమారులు అంటే దేవుని యొక్క ఆత్మ సంబంధమైన ఆస్తులను నష్టపరిచిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు మీరు పశ్చాత్తాపడాలి, దేవుని దగ్గర అడగాలి. ఈ సమయంలో మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను.
పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ప్రతిరోజు మాతో ఏదో ఒక రూపంలో మాట్లాడుతున్నారు ప్రభా. మమ్మల్ని క్షమించండి, మన్నించండి. నీ యొక్క అభిషేకాన్ని కానీ వరాలను కానీ అయ్యా నీ వాక్యాన్ని కానీ మాకు నచ్చినట్టుగా దుర్వినియోగపరిచి ఉంటే మనకు క్షమించండి ప్రభా. ఇప్పుడే పరిశుద్ధపరచండి ప్రభా. దేవునికి మహిమ, దేవునికి అభిషేకం ప్రతి ఒక్కరిని నింపాలని ప్రార్థన చేస్తున్నాను. మీరే తాక్కుమని దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. దేవుడు మనం దీవించిన గాక. ఆమెన్. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. దేవుడు మన ఆశీర్వదించిన గాక.